ఈ వీడియోలో నాని ఫిల్మోగ్రఫీలో ఉన్న హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏంటి అండ్ రేపు రిలీజ్ అయ్యే సరిపోదా శనివారం హిట్ అవ్వాలంటే ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం. అండ్ సరిపోదా శనివారం మూవీ రివ్యూ రేపు పొద్దున 7ంటికి వేస్తాం. అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నెంబర్ 1 అష్టాచెమ్మ సూపర్ హిట్. నెంబర్ 2 రైడ్ హిట్. నెంబర్ 3 స్నేహితుడ ఫ్లాప్. నెంబర్ 4 భీమిలి కబడ్డీ జట్టు హిట్. నెంబర్ 5 అలా మొదలైంది సూపర్ హిట్. నెంబర్ 6 సెగా ఫ్లాప్. నెంబర్ 7 పిల్ల జమీందార్ సూపర్ హిట్. నెంబర్ 8 ఈగా బ్లాక్ బస్టర్. నెంబర్ 9 ఏటో వెళ్ళిపోయింది మనసు ఫ్లాప్. నెంబర్ 10 పైసా అట్టర్ ఫ్లాప్. నెంబర్ 11 ఆహా కళ్యాణం ఫ్లాప్. నెంబర్ 12 జెండాపై కపిరాజు ఫ్లాప్. నెంబర్ 13 ఎవడే సుబ్రహ్మణ్యం సూపర్ హిట్. నెంబర్ 14 భలే భలే మగాడ్వై సూపర్ హిట్. నెంబర్ 15 కృష్ణగాడి వీరప్రేమ గాథ హిట్. నెంబర్ 16 జెంటిల్మెన్ హిట్. నెంబర్ 17 మజ్ను హిట్. నెంబర్ 18 నేను లోకల్ బ్లాక్ బస్టర్. నెంబర్ 19 నిన్ను కోరి సూపర్ హిట్. నెంబర్ 20 మిడిల్ క్లాస్ అబ్బాయి సూపర్ హిట్. నెంబర్ 21 కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్. నెంబర్ 22 దేవదాస్ ఫ్లాప్. నెంబర్ 23 జెర్సీ హిట్. నెంబర్ 24 గ్యాంగ్ లీడర్ యావరేజ్. 25th ఫిలిం వి ఓటీటీ రిలీజ్. 26th ఫిలిం టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్. నెంబర్ 27 శ్యామ్ సింగ్ రాయ్ సూపర్ హిట్. నెంబర్ 28 అంటే సుందరానికి ఫ్లాప్. నెంబర్ 29 దసరా సూపర్ హిట్. నెంబర్ 30 హాయ్ నాన్న సూపర్ హిట్. మొత్తం 30 సినిమాల్లో 9 ఫ్లాపులు, ఒక యావరేజ్ 18 హిట్స్ ఉన్నాయి. సక్సెస్ పర్సెంటేజ్ 64%. ఇంకా సరిపోదా శనివారం బిజినెస్ విషయానికి వస్తే నైజాం అంటే తెలంగాణలో 12.5 crores చేసింది. సీడెడ్ అంటే రాయలసీమలో 5 crores. ఆంధ్ర మొత్తం కలిపి 12.5 crores. సో టోటల్గా తెలంగాణ ఆంధ్ర కలిపి 30 crores వరకు బిజినెస్ చేసింది. అది కాకుండా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 crores. ఓవర్సీస్ అంటే యూఎస్ఏ యూకే అన్ని కంట్రీస్లో కలిపి 6 crores వరకు బిజినెస్ చేసింది. సో టోటల్ వరల్డ్ వైడ్గా 41 crores బిజినెస్ చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 42 crores కలెక్ట్ చేయాల్సి ఉంది. మీరేమనుకుంటున్నారు, కలెక్ట్ చేస్తుందంటారా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సరిపోదా శనివారం రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.